సార్ నమస్తే అండి. నమస్తే. సాధారణంగా నిర్మాణాలపైన బుల్డోజర్‌లను ప్రయోగించినప్పుడు అది అక్రమ నిర్మాణం అయినప్పటికీ కూడా, కట్టడాలైనప్పటికీ కూడా మనం ఒకింత అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉంటాం. అట్లా ఎందుకిట్లా కూల్చేస్తున్నారు? ముఖ్యంగా హైడ్రా విషయంలో మనం చూసిన నేపథ్యంలో ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది, ఒకవేళ అవి అక్రమ కట్టడాలు, అక్రమ నిర్మాణాలయినట్లయితే మీరు బుల్డోజర్స్‌ను ఉపయోగించుకోవచ్చు అని. ఏమంటారు? అంటే ఉపయోగించుకోవచ్చు కానీ, ముందుగా నోటీసులు సర్వ్ చేసి, హ్మ్. తగిన సమయం ఇచ్చి తీరాలి అని కూడా చెప్పింది. అంటే ఇక్కడ కూడా జరిగింది హైడ్రా ఆధ్వర్యంలో జరిగినటువంటి కూల్చివేతలు వాళ్ళకి ముందుగా ఇంటిమేషన్ ఇవ్వలేదు. సడన్‌గా తెల్లవారుజామున బుల్డోజర్లు మోహరించి గీకటం మొదలుపెట్టారు. అప్పటికి ఇళ్లల్లో వాళ్ళున్నారు. వాళ్ళ సామాన్లు ఇళ్లల్లోనే ఉన్నాయి. వంట జరుగుతోంది కొన్ని ఇళ్లల్లో. వంటలు చేసుకుంటున్న టైంలో వీళ్ళు బయట హడావిడి మొదలుపెట్టి గోడల్ని పీకటం మొదలుపెట్టారు. ఇది ఇబ్బందికరం. రెండోది, వీళ్ళు హైదరాబాదులో బుల్డోజర్లు పెట్టి కూల్చినటువంటి అపార్ట్మెంట్స్కి సంబంధించి, పర్టికులర్గా సున్నం చెరువు ఏరియాలో అక్కడ కొన్ని అపార్ట్మెంట్స్లోకి కూడా జొరబడ్డారు. వాళ్ళు బ్యాంకుల నుంచి లోనులు తెచ్చుకుని కొనుక్కున్నటువంటి అపార్ట్మెంట్స్ అవి. ఇప్పుడు ఆ బ్యాంకు వాడు ఇన్స్టాల్మెంట్ కోసం వేధింపు ఆపడు. అవును. వీళ్ళకేమో ఇల్లు ఉండదు, ఆ లోన్ మీద తెచ్చుకున్నటువంటి అపార్ట్మెంట్ ఉండదు, ఇంకెక్కడో బతకడానికి వెళ్ళాలి. అలాగే ఈఎంఐలు కడుతూ తెచ్చుకున్నటువంటి సామాన్ని నాశనం చేశారు. ఆ ఈఎంఐలు కట్టుకోవాలి, ఆ సామాన్ ఉండదు. ఇలా ప్రజల్ని వేధించటం సబబా అనేది ప్రశ్న. బుల్డోజర్లను ఉపయోగించవచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి మేము బుల్డోజర్లను తీసుకెళ్ళిపోతామంటే కుదరదు. మీరు ఏ పని చేయటానికైనా ముందు ఏ ప్రజలనైతే టార్గెట్ చేస్తున్నారో వాళ్ళతో ఒక సమావేశం నిర్వహించాల్సి ఉంటుంది. లోకల్గా ఉన్నటువంటి నాయకులు ఉంటారు. అది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే కాంగ్రెస్ పార్టీ, లేకపోతే కూటమి అధికారంలో ఉంటే కూటమి, లేకపోతే బీఆర్ఎస్ అధికారంలో ఉంటే బీఆర్ఎస్. ఆ లోకల్గా ఆ పార్టీకి ఒక నిర్మాణం ఉంటుంది. ఆ నిర్మాణంలో ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళు చొరవ చేసి వీళ్ళందరినీ ఒక చోట సమావేశపరిచి ఇందుకోసం మీ ఇల్లు కూల్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి మీ సమస్యలు ఏమిటో చెప్పండి మాకు అంటే, అయ్యా మా అపార్ట్మెంట్ల మీద లోన్లు ఉన్నాయని బ్యాంకర్ని పిలిచి కూర్చోబెట్టి వారిని కన్విన్స్ చేసి వారి నుంచి మాకు ప్రెజర్ లేకుండా ఒక ఏర్పాటు చేయండి అని వాళ్ళ కష్టం ఏదో వాళ్ళు చెప్పుకునే అవకాశం ఇవ్వాలి కదా. దాన్ని మీరు తీర్చగలరా లేదా అనేది వేరే గొడవ. కానీ ముందు అసలు వాళ్ళ గూడేమిటో వినాలి కదా. ఇల్లు కూలిపోయి సామాను పగిలిపోయి మేము ఈఎంఐలు కట్టుకోవాలి. కొంతమంది కారుల మీద పడ్డాయి, పడి అవినాశనమైనాయి. వాటికి ఈఎంఐలు కట్టాలి. వీళ్ళు నెలల ఈఎంఐ కడతారా, లేకపోతే రిపేర్ చేయించుకుంటారా, ఏం చేస్తారు? కాబట్టి ఇలాంటి అంటే ఒక రకంగా ఆ రోజుల్లో ఆయన చెప్పాడు స్పష్టంగా, రంగనాథ్ గారు. అంటే ముందుగా నోటీసులు ఇవ్వటము ఇవన్నీ కూడా చాలా ల్యాగ్ వ్యవహారాలు. వాళ్ళు ఈ లోపు కోర్టులకు వెళ్తారు, స్టైల్ తెచ్చుకుంటారు. కాబట్టి ఇలా చేయటమే పద్ధతి, ఇలా చేస్తే తప్ప అవవి అన్నాడు ఆయన. కానీ అలా మీరు ఒక్కసారి ఇళ్ల మీద పడిపోతే, మీ ఇంటి మీద ఎవరైనా పడి మిమ్మల్ని సడన్గా ఖాళీ చేయమంటే కష్టమే, బయటకు లాగేస్తే, ఖాళీ చేయమని చెప్పడం కూడా కాదు, లాగేయటమే. మీరు కూర్చుని ఏదో ఆలోచించుకుంటూ ఉంటారు, ఇంట్లో కూర్చుని ఏదో మాట్లాడుకుంటూ ఉంటారండి. వైఫ్ అండ్ హస్బెండ్ అక్కడ గదిలో ఉంటారు. డామ్మని పైనుంచి కప్పు కూలిపోతే ఏంటి పరిస్థితి? కూల్చారు అలాగా. బయట కూల్చివేతలు జరుగుతున్నాయి, హడావిడి జరుగుతుంది. ఏమిటని నిద్రలేచి బయటకు వస్తే 10 నిమిషాల్లో మీ ఇల్లు వెళ్ళిపోతుంది. ఏం చేయాలి ఆ జనాలు అప్పుడు? ఇది తప్పు. మనం ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం. ప్రభుత్వ స్థలము అంటే, ప్రభుత్వము అంటేనే ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం. అది ప్రజాప్రభుత్వమే. ప్రజలే నిర్ణయాధికారులు ప్రజాస్వామ్యంలో. ప్రజల తరపున పనిచేస్తున్న వారే ప్రతి ఒక్కరు. అంతే తప్ప ప్రభుత్వము అనే దానికి విడిగా ఆస్తులు ఉండవు. ఆ ప్రభుత్వ స్థలాలు కూడా ప్రజల స్థలాలే. అందులో ఇల్లేసుకున్నంత మాత్రాన వాళ్ళు ఏదో దేశద్రోహులు, రాజద్రోహులు కారు. అండ్ మనం చూసిన సందర్భాలలో 30-40 ఏళ్ల నుంచి కూడా తరతరాలుగా కూడా అదే ఇంట్లో ఉన్న సందర్భాలు కూడా చూసాం.
ఉన్నాయి. మొత్తం అంటే లాగిపడేశారు. ఇదొక దారుణం అయితే, ఇంకొక దారుణం ప్రభుత్వం అభివృద్ధి కోసం ఈ ప్రాంతాన్ని మార్క్ చేసింది అనే పేరుతో బుల్డోజర్లు తీసుకెళ్ళి ఇల్లు కూలుస్తున్నారు అక్కడ అమరావతిలో. హ్మ్. అమరావతి ప్రాంతంలో రెండో విడత భూసేకరణ అనే కార్యక్రమంలో కొన్ని ఏరియాలను ఐడెంటిఫై చేసి వాళ్ళు రైల్వే స్టేషన్ నిర్మాణము, లేకపోతే ఎయిర్పోర్ట్ నిర్మాణము, ఇంకేదో నిర్మాణము అనే పేరుతో ఈ ప్రాంతంలో మేము ప్లాన్ గీసేసాము. మొన్న రోడ్డు గురించి కదా సీడ్ గొడవైంది. యాక్సెస్ రోడ్డు సీడ్ గురించి. క్యాపిటల్ యాక్సెస్ రోడ్డుకి ఇబ్బంది కలుగుతోంది, నిర్మోహమాటంగా పీకేయండి అని చెప్పాడు ముఖ్యమంత్రి గారు. మీరు పీకేయటము మీ ప్రోగ్రాం ప్రకారం కరెక్టే కావచ్చు, కానీ మీరు ప్రజలకి జవాబుదారీ కదా, ప్రజలు మీకు బాసులు కదా, అదెందుకు ఆలోచించరు? నేను ప్రజలకి ముఖ్యమంత్రిని అంటున్నాడు ఆయన. ప్రజలు ఎన్నుకుంటే నువ్వు ముఖ్యమంత్రివి, ప్రజలు కాదన్న రోజున నువ్వు ప్రతిపక్షమే కదా. నిన్ను ఇంకొక నాయకుడు, ఇంకొక ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని జైల్లో వేసిన హ్మ్. చరిత్ర ఉంది కదా, అది మర్చిపోతే ఎలా మీరు? ప్రతిసారి ఎవరు గుర్తు చేయాలి ఆయనకి? కాబట్టి అలా బుల్డోజర్లు నడుపుతున్నారు. అభివృద్ధి అనేది ఎవరి మీద ఎప్పుడు దాడి చేస్తుందో తెలియని పరిస్థితి ఉంది దేశంలో. ప్రజల కోసమే అభివృద్ధి, బట్ ఇబ్బందులు పడేది ఆ ప్రజలే. అభివృద్ధే ఉగ్రవాదంగా మారింది మా పట్ల. అభివృద్ధి అంటే ఇప్పుడు నిర్వచనం మారిపోయి, అభివృద్ధి అనగా ప్రభుత్వాలు ప్రజల మీద చెయ్యి ఉగ్రవాదమును అభివృద్ధి అందురు అనే పరిస్థితికి వచ్చేసింది ప్రపంచం. ఆ ఉగ్రవాదానికి వాళ్ళు ల్యాండ్ మైన్సో లేకపోతే మెషిన్ గన్సో AK-47లో వాడితే వీళ్ళు బుల్డోజర్లను వాడతారు. హ్మ్. ఆ బుల్డోజర్ వచ్చేసి మీ ఇంటికి అనుమతి లేదండి అంటారు. అనుమతి లేదని ముందు చెప్పు, మీరు ఇక్కడ ఉండకూడదండి, ఈ స్థలాన్ని మేము వేరే పని మీద అనుకున్నాం అని చెప్పండి. అని చెప్పకుండా మీరే నిర్ణయాలు తీసేసుకుని అమలు చేసేస్తాం. ఇప్పుడు లగిచర్ల లాంటి చోట్ల మేము ఇక్కడ ఫార్మా కంపెనీ పెడతాము అని చెప్పేసి ప్రభుత్వం అనుకుని, మీరు ఇల్లు ఖాళీ చేసేయండి, మీ పొలాల్లో మేము అవి పెట్టేస్తాం ఫార్మా కంపెనీలు, మీకు ఉద్యోగాలు వస్తాయి. ఎందుకు ఆ ఉద్యోగాలు ఎవరిస్తారు? అంటే ఆ ప్రాంతపు ప్రజలకి 100% ఉద్యోగాలు ఇస్తానని మీరు ఏమైనా అఫిడవిట్ ఇవ్వగలరా? ఇవ్వలేరు కదా. దానికి మీరు టెక్నికల్ రీజన్ చెప్తారు. ఆ టెక్నికల్ రీజన్ ఏమిటి? ఆ క్వాలిఫికేషన్స్ ఈ ప్రాంతాల్లో లేవు అని చెప్తారు. మీరు ఆ లోకల్ యూత్ని తీసుకెళ్ళి ట్రైన్ చేసి వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తామని ఒక 2 ఏళ్ళు టైమో 3 ఏళ్ళు టైం తీసుకుని నింపండి, అప్పుడే పెట్టుకోండి. అప్పటి వరకు మేమేదో మా పని మేము చేసుకుంటాం అంటే అంగీకరిస్తారా వాళ్ళు? లేదంటే రేపు పొద్దునే మొదలు పెట్టాలంటారు, పగలగొట్టేస్తారు, వాళ్ళు కట్టేస్తారు, వీళ్ళకి అక్కడ ఉద్యోగాలు దొరకవు, ఏమీ దొరకవు. టాయిలెట్లు క్లీన్ చేసే ఉద్యోగాలు ఇస్తారు చివరికి ఆ లోకల్గా స్థలాలు ఇచ్చిన వాళ్ళకి. అవును, పరిస్థితులు చూస్తున్నాం కదా సార్ మనం. అందుకని నిర్వాసితుల్ని పెంచుతున్నారు. ఈ నిర్వాసితులందరూ ముష్టి వాళ్ళుగా మారుతారు తర్వాత ఏదో ఒక సిటీలో. హ్మ్. అందుకని ప్రజల్ని ముష్టి వాళ్ళని చేస్తున్నారు వీళ్ళు అభివృద్ధి పేరుతో. దీన్ని కోర్టు అర్థం చేసుకోవాలి. కోర్టు అంటే మీరు ప్రభుత్వ స్థలాల్లో వాళ్ళు అక్రమ నిర్మాణాలు అంటే అదే. ఈ అక్రమ నిర్మాణాలు కూల్చివేయటానికి బుల్డోజర్లు తీసుకువెళ్ళటంలో తప్పేమీ లేదు అని చెప్పి, దాని వెనకాల వాళ్ళకి నోటీసులు ఇచ్చి తగిన గడువు ఇచ్చి అనే మాటలు కూడా ఉన్నాయి. దాన్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి వాళ్ళు తిరిగి న్యాయస్థానానికి వచ్చే అధికారం కూడా ఉంటుంది. అవకాశాన్ని కూడా కల్పించాలి. అవకాశం కల్పించి తీరాలి. ఎందుకంటే ప్రజలు అనేటువంటి వాళ్ళకి దేని మీదైనా రైట్ ఉంటుంది. ఇది ప్రజాస్వామ్యంగా ఉంది కాబట్టి మీరు మార్చేయండి, కాన్స్టిట్యూషన్ మార్చేసి ఇది ప్రజాస్వామ్యం కాదు, లౌకిక తత్వం లేదు, ఇవన్నీ చెప్పేసేయండి, తప్పేం లేదు. చెప్పేసి ఇది నియంతృత్వము. ఇప్పుడు మొన్నెవరో ఒక ఆయన నరేంద్ర మోడీ గారి తలకాయ విష్ణుమూర్తికి పెట్టడం ఏమిటి అన్నందుకు కొట్టారు కదా. అదే పద్ధతులు అంటే దానికి కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఆయనే విష్ణుమూర్తి అవతారం అని అర్థం చేసుకోకపోవడం వల్ల కొట్టారు అని. కాబట్టి మీరు దేవుళ్ళమని చెప్పుకుంటున్నప్పుడు మాదే ఈ దేశం అని చెప్పేసుకోండి. ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసేస్తే పని అయిపోతుంది. అలా కాదు ఇక్కడ. కాబట్టి కోర్టు ఇచ్చినటువంటి తీర్పులో కూడా గందరగోళం ఉంది. అంటే ఈ జడ్జిమెంట్ మీద ఎవరైనా అప్పీల్కి వెళ్ళొచ్చు. ఆ అప్పీల్లో గడువు ఇవ్వటముతో పాటు ప్రజలు తమ అభ్యంతరాలు వ్యక్తం చేసుకోవటానికి ఏదో ఒక నిర్మాణం ఉండాలి.
ఆ నిర్మాణం పర్సూ చేయాలి. అంటే ఒక ఆర్బిట్రేషన్కి అవకాశం ఉండాలి ఖచ్చితంగా. దాన్ని ఏర్పాటు చేయండి. ఏర్పాటు చేసి ఆ నిర్మాణానికి వచ్చి చెప్పుకుంటారు వాళ్ళు. అయ్యా మమ్మల్ని ఖాళీ చేయమన్నారు, నిన్న రాత్రి కూర్చోబెట్టి చెప్పారు, ఇదిగో మాకు ఇచ్చిన నోటీసులు, మాకున్న సమస్యలు ఇవి, బ్యాంకర్స్తో మాకున్న గొడవలు ఇవి, వీటిని మీరే వాళ్ళని పిలిచి పర్సూ చేసి వారం రోజుల్లో మాకు చెప్పండి. చెప్పిన తర్వాత మాకు ఒక 3 నెలలు టైం ఇవ్వండి, మేము ఖాళీ చేస్తాం. మినిమం దాని మీద డిస్కషన్ పెట్టండి. అలా సరే. ప్రజల నిర్ణయాలని మీరు ఇంపోజ్ చేసి తన్ని గంటటం కాదు. వాళ్ళు మీకు అధికారాలు ఇచ్చారు, మీకు పన్నులు కడుతున్నారు, మీ ప్రజలు కట్టిన పన్నులతోనే మీరు జీతాలు తీసుకుంటున్నారు. సుప్రీంకోర్టు జడ్జి అయినా, లేకపోతే జనాలు ఇళ్లలోకి బుల్డోజర్లు నడిపేవారైనా, ఆ ప్రజల్ని జుట్టు పట్టుకుని రోడ్డు మీదకి ఇచ్చేవాడు కూడా ఆ ప్రజలు కట్టిన ట్యాక్సులతో జీతాలు తీసుకుంటున్న వాళ్ళే. మేము పన్నులు కట్టమంటే వాళ్ళ జీతాలు ఎక్కడి నుంచి వస్తాయి? హ్మ్. మీరు మీకు జీతాలు ఇస్తున్న వాళ్ళని చంపుతున్నారు, తీసుకెళ్తున్నారు, పోలీస్ స్టేషన్లో వేస్తున్నారు, లాకప్ డెత్తులు చేసుకుంటున్నారు హ్యాపీగా. ఇన్ని దుర్మార్గాలు వాళ్ళ డబ్బులు తిని చేస్తున్నప్పుడు 1 గంట వాళ్ళతో మాట్లాడటానికి మీరు ఎందుకు టైం ఇవ్వరు? ఇది ఇబ్బంది. మనం చాలా స్పష్టంగా హైడ్రా ఎపిసోడ్లో చూసాం ఇవన్నీ. ఆ సున్నం చెరువు ప్రాంతాలలో జనాలు రోడ్ల మీదకి వచ్చి తిట్టిన తిట్లు ఇప్పటికీ ఉన్నాయి యూట్యూబ్లో. సో సుప్రీంకోర్టు అంటే కోర్టులు జడ్జిమెంట్లు ఇచ్చే ముందు జనం ఏమనుకుంటున్నారో కూడా వినాలి. గతంలో ప్రతి జడ్జిమెంట్కి ఒక కౌన్సిల్ ఉండేది. కొంతమంది న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత నిర్ణయాలు వచ్చేవి బయటికి. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది కదా ఇప్పుడు సార్. అది లేదు. ఇప్పుడు వీరు చెప్తారు, వారు వింటారు, వారికి అనిపించింది వారు తీర్పు రూపంలో వెలువరిస్తారు. ఇది ఇబ్బంది. ఇలా కాదు, ఇలా పర్టికులర్గా ఇలాంటి కేసులు. ఇలాంటి కేసులు చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.